మనకి ఒక ప్రశ్న వస్తే దీనికి సమాధానం ఏంటి అని అడుగుతాం. కానీ కొన్ని ప్రశ్నలు అంత సింపుల్‌గా ఉండవు. దేవుడు నిజంగా ఉన్నాడా? క్రైస్తవ్యాన్ని ఎందుకు నమ్మాలి? యేసు నిజంగా దేవుడా? త్రిత్వం అంటే అసలు ఏంటి? బైబిల్ నిజంగా నమ్మదగినదేనా? బైబిల్‌లోని కొన్ని విషయాలు ఎందుకు అంత కష్టంగా అనిపిస్తాయి? ఇస్లాం నుండి క్రైస్తవ్యంపై వచ్చే అభ్యంతరాలకు నిజంగా సమాధానాలు ఉన్నాయా? నాస్తికులు అడిగే ప్రశ్నలకు క్రైస్తవ్యం దగ్గర సరైన సమాధానాలు ఉన్నాయా? ఇలాంటి ప్రశ్నలు మన చుట్టూ చాలా ఉన్నాయి. కొన్ని ప్రశ్నలు ఇతరులు మనల్ని అడుగుతారు, కానీ కొన్ని ప్రశ్నలు మనకి మనమే అడుగుతాం. కానీ నా ఉద్దేశం ఒకటే, నిజంగా మన వైపు ఉంటే ప్రశ్నలకు మనం ఎందుకు భయపడాలి? హాయ్, నా పేరు వివేక్. మీరు చూస్తున్నారు రీజన్డ్ ఫెయిత్ తెలుగు. ఈ ఛానల్ని నేను ఎందుకు ప్రారంభించానంటే, మనలో చాలామంది చిన్నప్పటి నుండి క్రైస్తవ విశ్వాసాన్ని వింటూ నేర్చుకుంటూ పెరిగి ఉండొచ్చు. కానీ ఒకరోజు ఎవరైనా మనల్ని ఒక కఠినమైన ప్రశ్న అడిగినప్పుడు దానికి సమాధానం ఏంటి అని మనమే ఆలోచించవలసి వస్తుంది. కొన్నిసార్లు మన దగ్గర సమాధానం ఉండొచ్చు, కొన్నిసార్లు ఉండకపోవచ్చు. కొన్నిసార్లు మనకి తెలిసిన సమాధానం నిజంగా సరైనదేనా అనే అనుమానం కూడా మనకు వస్తుంది. అలాంటి సమయాల్లో ప్రశ్నను తప్పించుకోవడం కంటే ఆ ప్రశ్నను నిజంగా పరిశీలించడం మంచిదని నేను అనుకుంటాను. అందుకే ఈ ఛానల్. ఇక్కడ మనం కేవలం క్రైస్తవ్యమే నిజం అని చెప్పి ఆపేయం. ఎందుకు నిజమని నమ్ముతున్నాం అనే ప్రశ్నను కూడా సమాధానం చెప్తాం, చర్చిస్తాం. ఈ ఛానల్లో ముఖ్యంగా కొన్ని విషయాలను పరిశీలించాలని లేకపోతే విశ్లేషించాలని నేను అనుకుంటున్నాను. మొదటిగా, ఇస్లాం నుండి క్రైస్తవ్యంపై వచ్చే ప్రశ్నలు మరియు అభ్యంతరాలను. లైక్, యేసు ఎవరు? యేసు దేవుడా? త్రిత్వం అంటే ఏమిటి? యేసు తండ్రిని ఎందుకు ప్రార్థించాడు? బైబిల్ నిజంగా మార్చబడిందా? మొహమ్మద్ గురించి బైబిల్లో ప్రవచనం నిజంగా ఉందా? ఇలాంటి ప్రశ్నలు మనం పరిశీలించబోతున్నాం. అయితే ఒక విషయం స్పష్టంగా చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఈ ఛానల్ ఎవరిని ద్వేషించడానికి కాదు, ముస్లింలను, నాస్తికులను లేదా వేరే మత విశ్వాసం ఉన్న ఎవరినైనా అవమానించడానికి మాత్రం కాదు. మనుషులను గౌరవిస్తాం, వాదనలను మాత్రం పరిశీలిస్తాం. ఎవరైనా క్రైస్తవ్యంపై ఒక ప్రశ్న అడిగితే ఆ ప్రశ్న నిజంగా ఎంత బలంగా ఉందో చూద్దాం. ఎవరైనా ఒక వాదన చేస్తే దాని ఆధారాలు ఏంటో చూద్దాం. మనకి నచ్చని ప్రశ్న అయినా సరే దాన్ని నిజాయితీతో ఎదుర్కొందాం, చర్చిద్దాం. అలాగే రెండవది, నాస్తికత్వానికి సంబంధించిన ప్రశ్నలు. దేవుడు ఉన్నాడని మనం ఎందుకు నమ్మాలి? ఈ విశ్వం ఎందుకు ఉంది? ప్రపంచానికి ఒక ప్రారంభం ఉందా? మనకి నైతిక విలువలు ఎక్కడి నుండి వచ్చాయి? దేవుడు ప్రేమ గలవాడైతే ప్రపంచంలో ఇంత బాధ ఎందుకు ఉంది? ఇలాంటి ప్రశ్నలు చాలామంది అడుగుతున్నారు. ముఖ్యంగా మన వయసులో ఉన్నవాళ్ళు కూడా ఈ ప్రశ్నలు చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు. కాబట్టి అది అడగకూడదు అని చెప్పడం నా ఉద్దేశం ఎంత మాత్రం కాదు. అడగాలి, పరిశీలించాలి, ఆలోచించాలి. అలాగే మూడవది, క్రైస్తవులే తరచుగా ఎదుర్కొనే కఠినమైన ప్రశ్నలు. బైబిల్లో కొన్ని భాగాలు ఎందుకు అంత కష్టంగా ఉన్నాయి? పాత నిబంధనలో జరిగిన కొన్ని సంఘటనలు ఎలా అర్థం చేసుకోవాలి? నరకం ఉంటే దేవుడు ప్రేమ గలవాడని ఎలా చెప్పగలం? దేవుడు సర్వజ్ఞుడైతే మన స్వేచ్ఛా నిర్ణయాలకు అర్థం ఏంటి? ఇలాంటి ప్రశ్నలకు మనం భయపడకూడదు. ఎందుకంటే మన విశ్వాసాన్ని పరీక్షించే ప్రశ్నలు వచ్చినంత మాత్రాన మన విశ్వాసం బలహీనమైనదని కాదు. కొన్నిసార్లు అలాంటి ప్రశ్నలే మన విశ్వాసాన్ని ఇంకా లోతుగా అర్థం చేసుకునేలా చేస్తాయి. నా జీవితంలో కూడా అలా ఎన్నో సన్నివేశాలు జరిగాయి. అదేవిధంగా క్రైస్తవ బోధనలు కూడా సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. త్రిత్వం అంటే ఏంటి? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అని బైబిల్ దాని గురించి ఏం చెప్తుంది? యేసు ఎవరు? విశ్వాసం అంటే ఏంటి? రక్షణ అంటే ఏంటి? బైబిల్ ఎందుకు నమ్మదగినది అనుకుంటాము? బైబిల్కు ఉన్న పురాతన ప్రతులు మనకి ఏం చెప్తున్నాయి? చరిత్ర, తత్వశాస్త్రం, పురాతన ఆధారాలు,
హిస్టరీ అండ్ ఆర్కియాలజీ. అందుకే ఈ ఛానల్లో ఏదైనా ఒక ప్రశ్న గురించి మాట్లాడేటప్పుడు దానికి వెంటనే సమాధానం చెప్పి ముందుకు వెళ్ళడం కాదు, ఆ ప్రశ్నను ముందుగా పూర్తిగా అర్థం చేసుకుందాం. బైబిల్ ఆ విషయం గురించి ఏం చెప్తుందో చూద్దాం. అవసరమైన చోట అసలు సందర్భాన్ని పరిశీలిద్దాం. ఆ అంశానికి సంబంధించిన చారిత్రక ఆధారాలను కూడా చూద్దాం. అవతల వైపు నుండి వచ్చే బలమైన వాదన ఏంటో కూడా తెలుసుకుందాం. ఆ తర్వాత ఆ వాదనకు క్రైస్తవ విశ్వాసం ఇచ్చే సమాధానం ఎంతవరకు సరిపోతుందో పరిశీలిద్దాం. అంటే మనకు నచ్చిన ఒక వచనాన్ని తీసుకొని సమాధానం చెప్పడం మాత్రమే కాదు, విషయాన్ని దాని సందర్భంలో అర్థం చేసుకోవడం, ఆధారాలను పరిశీలించడం, వాదనను సరిగా అర్థం చేసుకోవడం, ఇవన్నీ కలిసి చేయబోతున్నాం. కొన్ని విషయాలకు సమాధానం చాలా స్పష్టంగా ఉండొచ్చు, కొన్ని విషయాలకు సమాధానం ఇవ్వడానికి కొంచెం ఎక్కువ అధ్యయనం అవసరం కావచ్చు. కానీ ఏ ప్రశ్న అయినా సరే దాన్ని తప్పించుకోవడం మాత్రం మన ఉద్దేశం కాదు. క్రైస్తవ విశ్వాసం నిజమైతే దాని గురించి వచ్చే ప్రశ్నలను పరిశీలించడానికి మనం భయపడాల్సిన అవసరమే లేదు. ఇక మన మొదటి వీడియో విషయానికి వస్తే, మన మొదటి ప్రశ్నగా యేసుక్రీస్తు గురించి మాట్లాడాలనుకుంటున్నాను. క్రైస్తవులుగా మనం యేసు దేవుడని నమ్ముతాం. అయితే యేసు తండ్రికి ప్రార్థించాడు. అయితే ఒక సహజమైన ప్రశ్న వస్తుంది, యేసు దేవుడైతే ఆయన ఎవరికి ప్రార్థించాడు? ఈ ప్రశ్నకు క్రైస్తవ విశ్వాసం ఏం సమాధానం ఇస్తుంది? యేసు తండ్రిని ఎందుకు ప్రార్థించాడు? ఇది యేసు దేవుడు కాదని చూపిస్తుందా? లేదా యేసు గురించి బైబిల్ మొత్తం ఏం చెప్తుందో చూస్తే దీనికి వేరే అర్థం కనిపిస్తుందా? ఇదే మన తదుపరి వీడియోలో చూద్దాం. ఇది రీజన్ ఫెయిత్ తెలుగు. క్రైస్తవ విశ్వాసాన్ని కేవలం నమ్మడమే కాకుండా అర్థం చేసుకుందాం, పరిశీలిద్దాం, ఎందుకు నమ్ముతున్నామో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Let us meet in the next video. Stay tuned. Thank you. God bless you.